ఏటా వరదలతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు వణికిపోతున్నాయి. ఈసారి వచ్చిన వరదలతో గోదావరి లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వారం రోజులుగా ప్రజలు నీటిలోనే ఉన్నారు. అయితే ఇవాళ గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టిన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గ్రామాలను అనుసంధానం చేసే కాజ్వేలు రహదారులు ముంపు బారిన పడుతున్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఆయా ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. లోతట్టులో ఉన్న కాజ్వేలు వరదల స్థాయికి మించి ఎత్తుగా నిర్మించాలని, లేని చోట నిర్మించాలని దశాబ్దాలుగా ప్రజలు కోరుతున్న పరిస్థితుల్లో మార్పు రాలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు కాజ్వేలు నిర్మిస్తామని చెబుతున్న మాటలు నీటి మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గుముఖం పట్టిన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గౌతమి, వశిష్ట, వాయినితయి, వృద్ధ గౌతమి ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో 75 లంక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. గ్రామాలకు వెళ్లే కాజ్వేలు పూర్తిగా నీట మునగడంతో స్థానికులు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలోనే గడుపుతున్నారు. అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. గౌతమి, వశిష్ట నదీ తీరాల వెంబడి ఉన్న లక్షల ఎకరాల భూములు పూర్తిగా నీట మునిగిపోయాయి. లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరబోట్ల సాయంతో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇక పి గన్నవరం, కొత్తపేట, మామిడికుదురు మండలాల పరిధిలోని గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కొన్ని చోట్ల ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాలను నిలిపివేశారు. రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.